ఒకటే అందరికి ప్రమాణం. సచివుడు సచివాయనే మళ్ళీ ఎన్ని చేయాలని అంటుంటారు కొంతమంది, అంతే కదా. కొంతమంది సచివాయన సచివాయ మళ్ళా ఇవన్నీ ఎందుకు, ఈ పిండాలు పెట్టడం, అక్కడ ఇవ్వడం, ఇక్కడ ఇవ్వడం, ఎన్ని అవసరమా అని ఆ సగర చక్రవర్తి యొక్క కుమారుల ఆత్మ అక్కడే కొట్టలాడుతుంది. అప్పుడు ఈ అంశుమంతుడు కూడా వాళ్ళ తండ్రి ముత్తాతల యొక్క రుణం తీర్చుకోలేక ఈయన కూడా తలపాలు చేశాడు. ఇక ఆ సగర చక్రవర్తి యొక్క 13వ మనవడు భగీరథుడు రాజ్యానికి వచ్చాడు. భగీరథుడు సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలిస్తున్నాడు. మహాచక్రవర్తి భగీరథుడు. కొంతమంది పౌరవులు చెప్పినారు, అయ్యా తాత ముత్తాతలందరూ పాతాళ లోకములో బూడిద రాసులుగా మారిపోయినారు, భస్మ రాసులుగా మారిపోయినారు. వాళ్ళ కింద వాళ్ళ పేరుతో ఇంత పిండ ప్రదానం నీళ్లు పోసే వాళ్ళే లేరయ్యా, వాళ్ళు పడగలాడుతున్నారు. ఆత్మ వాళ్ళ రుణము తీర్చుకో అంటారు. నేను ఏం చేయాలి స్వామి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే, మా పెద్దవాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నేను ఏం చేయాలా అని అడిగారు. అప్పుడు పౌరోహితుడు చెప్పాడు, నువ్వు ఆ దేవలోకములో ఉండే గంగా నదిని తీసుకొని వచ్చి ఆ బూడిద రాసుల పైన ఆ గంగా ప్రవాహం జరిగితే అప్పుడు వాళ్ళు పవిత్రమైపోతారయ్యా, నీ జన్మ ధరిస్తుంది అని ఎప్పుడైతే చెప్పారో ఈ భగీరథుడు సింహాసనం మీద దిగినాడంటే, ఈ సింహాసనము వద్దు, ఈ సుఖము వద్దు, ఈ రాజ్యము వద్దు, నా పెద్దల యొక్క మనశ్శాంతి, వాళ్ళ ఆత్మశాంతి కోసం నేను ఈ సుఖమంతా నాకు అవసరం లేదు, నేను ఆ గంగా నదిని తీసుకొని వస్తానని బయలుదేరినాడు. ఎక్కడికి? నేరుగా హిమాలయ ప్రాంతానికి వెళ్ళి ఆ హిమాలయ ప్రాంతంలో ఒక కొండ మీద కూర్చొని తపస్సు ప్రారంభం చేసినాడు. గంగామాతాయై నమః, గంగామాతాయై నమః. ఒకటే జపం, ఒకటే తపస్సు, అంతే. ఆకాశంలో కొన్ని వేల సంవత్సరాలు ఆహారం ఆయన తపస్సు చేస్తే గంగమ్మ ప్రత్యక్షమైంది. ఆయన భగీరథ కోరిక బ్రహ్మాండమే తపస్సు చేశావు నాయన, నీ కోరిక ఏమి నేను తీరుస్తాను అనేది గంగమ్మ. అప్పుడు గంగమ్మకు నమస్కారం చేసి, అమ్మా మా తాత ముత్తాతలందరూ పాతాళ లోకంలో భస్మ రాసులుగా మారిపోయారు, వాళ్ళ ఆత్మ శాంతి కలగవాలంటే